స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణి గారు కలిసి స్పెషల్ అట్రాక్షన్ గానైతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు యువతని ఉద్దేశిస్తూ సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి గౌరవ వందనం చేసే సందర్భంగా డాగ్ స్క్వాడ్ విన్యాసం ఏదైతే ఉందో అది చూసి పవన్ కళ్యాణ్ గారు అయితే మురిసిపోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు యువతను ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడాడు, డాగ్ స్క్వాడ్ చూసి పవన్ కళ్యాణ్ గారు మురిసిపోయిన సందర్భం ఏంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జెండా వందనం చేసే సందర్భంగా ఆయన భుజం నొప్పితో ఆయన ఇబ్బంది పడ్డట్టుగా అదే భుజం నొప్పితోనే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలను అయితే పాల్గొనడం జరిగింది. సో ఇవన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యువతను ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ దేశపు యువతుడు మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదని ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటల గురించి చర్చించబోయే ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోలీస్ గౌరవ వందనం అనంతరం ఆ డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో, పోలీస్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ విన్యాసం చూస్తూ పవన్ కళ్యాణ్ గారు మురిసిపోవడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ డాగ్ స్క్వాడ్ ఏదైతే పోలీస్ డాగ్ ఏదైతే పరిగెత్తుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేస్తుందో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మురిసిపోతుంది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ వీడియోలో. నిజంగా చాలా అద్భుతమైన సన్నివేశం, వీడియో ఆఫ్ ది డే అని చెప్పి సోషల్ మీడియా అనేది తెగ వైరల్ అయిపోతుంది ఈ వీడియో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణి అన్న కొనిదల గారితో కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే పాల్గొనడం జరిగింది. మనందరూ తెలుసు నిన్న అన్నా లెజినోవ్ గారు ఎంత సింపుల్ సిటీగా ట్రైన్లో పిఠాపురానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా హిందూ దేవుల పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఆమె ఏ విధంగా గౌరవిస్తుంది అనేది మనం చూడొచ్చు. సెక్యులరిజం అంటే ఇదే అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా అన్నా లెజినోవ్ గారి యొక్క తీరు, అదేవిధంగా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆమె గౌరవిస్తున్న విధానం, ఆమె భారతీయ సంస్కృతి అనేటువంటి కట్టుబొడ్డుకి ఇచ్చే గౌరవాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు ఆమెకు. నిజంగా మొన్న తిరుపతికి వెళ్ళింది, ఈ రోజు పిఠాపురంలో ఈ పాదగయ పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. నిజంగా ఆమె క్రిస్టియన్ అయినా కూడా హిందువుల పట్ల ఈ విధమైన ధోరణి, ఈ విధమైన గౌరవాన్ని ప్రవర్తిస్తుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. మరొక వైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే యువతని ఉద్దేశిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల మన అందరికీ తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఢిల్లీ వేదిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ నిరసన కార్యక్రమంలో అల్లరి మూకలు చేరి ఆ ప్రశాంతమైన శాంతియుతమైన నిరసనని ఏ రకంగా తీసుకెళ్లారు అనేది మనం చూసాం. అది ఉద్దేశిస్తూనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్పిండు, యువత ప్రశ్నించాలి, అదేవిధంగా అన్యాయం మీద తిరగబడాలి, అదేవిధంగా యువత ప్రభుత్వాలను సైతం ప్రశ్నించాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా యువత ప్రశ్నించే క్రమంలో ఆ ప్రశ్నించే విధానం ఎలా ఉండాలి అంటే అది విధ్వంసం చేసే విధంగా ఉండొద్దు, యువత ఖచ్చితంగా ప్రశ్నించాలి, వాళ్ళ గొంతు వినిపించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. మరి నిజంగానే యువకులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే ప్రశ్నిస్తే, ఆ విధ్వంసం జరగకుండా కూడా యువకులు ప్రశ్నిస్తే, ఆ యువకులు ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రశ్నిస్తే నిజంగా యువకులు ఇబ్బందులు పడకుండా ఉంటారా, ప్రశ్నించడం వల్ల యువకులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఏదైతే విధ్వంసం ఉందో ఆ విధ్వంసం చేయకుండా ఒక వివరణాత్మకంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా, పాలకులకు తెలిసే విధంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలకు చేరితే యువత ఖచ్చితంగా ప్రశ్నించాలి, యువత వెనుకడుగు వేయద్దు, ఈ దేశ భవిష్యత్తు యువకులు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన తన యొక్క సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది అనేది యువతను ఉద్దేశిస్తూ. నిజంగా ప్రతి ఒక్క యువకుడు ప్రశ్నించడానికి ఎప్పుడు ముందే ఉంటాడు, ప్రతి ఒక్క యువకుడు పిడికిలు బిగిస్తాడు. కానీ ప్రభుత్వాలే ఆ యువకులను అణచివేస్తున్నప్పుడు ఆ ప్రశ్నించే యువకుల్లో
ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఆ ఆవేదన కూడా ప్రభుత్వాలు పాలకులు అర్థం చేసుకోవాలని చెప్పేసి యువత కూడా సూచిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటుంది. ఆయన కూడా పలు సందర్భాల్లో అనేక పోరాటాలలో ఆయన కూడా భాగస్వామ్యం ఉన్నాడు. మన అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి సమస్య మీద గత ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాడడం మన అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు యువత ప్రశ్నిస్తే, యువత పోరాడితే, యువత రోడ్డు మీద కూర్చుంటే, ప్రభుత్వాలను నిలదీస్తే, అన్యాయాలను ఎదిరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తప్పు పట్టడు, ఎక్కడా వద్దని చెప్పడు. కానీ విధ్వంసాలు చేసే విధంగా రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా, రాజకీయాల నాయకులు రాజకీయ కక్షలతో చేసే దారిలోకి యువత వెళ్ళకూడదు, సరైన విధంగా పోరాడాలి, ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సరైన పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటలే కాదు, చేతల్లో కూడా అదే విధమైన ధోరణి ఉంటుంది. సో ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నా కూడా ఆయన ఎప్పుడైతే యువత పట్ల, విద్యార్థుల పట్ల ఎప్పుడు ఒక పాజిటివ్ వేనే చూపిస్తాడు, ఖచ్చితంగా సపోర్ట్ చేసే విధంగానే ఉంటాడు తప్ప మనం అందరం. ఎందుకంటే ఆయన సీఎం కాలేదు, ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. నిజంగా ఆయన సీఎం అయితే నిజంగా ఆయన వద్దకు వచ్చే ప్రతి సమస్యను 10 నిమిషాల్లో పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఆయన పరిపాలన ఏ విధంగా సాగుతుందో మన అందరూ తెలుసు. ఎక్కడ సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి పోతే చాలు, సోషల్ మీడియా వేదికగా మాకు ఈ రోడ్డు లేదన్నా అంటే చాలు, ఆ రోడ్డు వేయించేటువంటి కార్యక్రమాల్ని పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు యువతను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో యువతకు ఫుల్ సపోర్ట్గా ఆయన మాట్లాడాడు. నిజంగా యువత కూడా ఆలోచన చేయాలి, ప్రశ్నించాలి, పోరాడాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, కానీ విధ్వంసాల వైపు మాత్రం అడిగేయకూడదని చెప్పి ఆయన పిలిపివ్వడం జరిగింది. ఆయన మాటల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.